జనాభా కలిగిన అనంతపూర్కి 3 టికెట్లు కేటాయిస్తూ వస్తున్నారు రాజకీయ పార్టీలు. ఈరోజు కర్నూలు జిల్లాలో చట్టసభలకి మాకు అనుమతి ఇవ్వడం లేదు. అందుకనే ఈరోజు 5 లక్షల జనాభా ఉన్నందుకు మేము ఒక ఎంపీ టికెట్, అదేవిధంగా 2 ఎమ్మెల్యే టికెట్లను ఈ జిల్లాలో అడుగుతున్నాము. మేజర్గా ఈరోజు ఇక్కడ సమావేశానికి ఉద్దేశం ఏమిటంటే, ఆదోని నుంచి మానవి దేవేంద్రప్ప గారు సీనియర్ అయినటువంటి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దేవేంద్రప్పన్న గారికి ఎందుకు టికెట్ కావాలని మేము అడుగుతున్నామంటే, 2 సార్లు మేజర్ సర్పంచ్గా పెద్దరవణం గ్రామానికి పోటీ చేసి ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. అదేవిధంగా వైస్ ఎంపీపీగా 5 సంవత్సరాలు చేశాడు. అదేవిధంగా జెడ్పీటీసీ గాను 2 సార్లు పోటీ చేసినాడు, ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. అదేవిధంగా 2017 నుంచి 19 వరకు ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేశాడు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మా బీసీలు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. బీసీలలో పూర్వ సామాజిక వర్గం మేము చాలా ఎక్కువగా ఉన్నందువలన ఆదోని టికెట్ ను తెలుగుదేశం పార్టీ తరఫున మానవి దేవేంద్రప్ప గారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మేము అడిగితే ఈరోజు ఆదోనికి ఇవ్వడం వల్ల, ఈ సెంటర్ పాయింట్ ఉండడం వల్ల పార్టీకి చాలా బలోపేతంగా ఉంటుంది. పక్కన మంత్రాలయం అయితేనేమి, ఆలూరు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, కర్నూలు అయితేనేమి, కోడుమూరు అయితేనేమి, ఇక్కడ దేవేంద్రప్ప గారికి టికెట్ ఇస్తే ఈ జిల్లాలో కురువలందరూ కూడా ఒక పార్టీకి పట్టం కట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మానవి దేవేంద్రప్ప గారిని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తే తక్కువలో తక్కువ 40,000 మెజార్టీతో ఆయన్ని గెలిపించి చట్టాల సభలోకి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. త్వరగా టికెట్ కేటాయిస్తే మేము గ్రౌండ్ వర్క్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఆదోని నియోజకవర్గంలో 6 సార్లు మీనాక్షి నాయుడు గారు పోటీ చేస్తే 6 సార్లు కూడా దేవేంద్రప్పన్న గారు ఆయన వెంటే ఉండి ఆయన గెలుపునకు సహకరించిన వ్యక్తి దేవేంద్రప్పన్న గారు. తెలుగుదేశం పార్టీకి 20 సంవత్సరాలుగా ఏకదాటిగా మండల కన్వీనర్ చేసిన వ్యక్తి దేవేంద్రప్పన్న గారు ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. కావున మేము ఈ సీనియర్ అయినటువంటి దేవేంద్రప్పన్న గారికి ఖచ్చితంగా పార్టీ టికెట్ కేటాయించాలని మా తరపున, మా కుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నామని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాము. పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కుప్పంలో కనకదాస్ విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే చెప్పారు, జిల్లాలో ఎక్కడైనా సరే గెలిచే చోట ఖచ్చితంగా టికెట్ ఇస్తామని ఆయన చెప్పడం వల్లే మేము ఈరోజు దృఢంగా తెలుగుదేశం పార్టీలో అభ్యర్థిగా మానవి దేవేంద్రప్ప గారిని ప్రకటించాలని కోరుతున్నాం. మేము స్వతంత్రంగా పోటీ చేయడానికి సంసిద్ధతగా ఉన్నాము, కానీ మా నాయకుడు ఎటువంటి నిర్ణయంతో ఉన్నాడో అది ఆయన వ్యక్తిగతము, మేము చెప్పకూడదు. ప్రకాష్, కర్నూలు జిల్లా యువజన సంఘం కుర్వ సంఘం అధ్యక్షుడిని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.